కొంతమంది ఎర్రగా ఉండొచ్చు, కొంతమంది తెల్లగా ఉండొచ్చు, కానీ మానవులందరూ నల్లగానే ఉన్నారు. ఏమిటి ఆ నలుపు? పాపము అనేటటి నలుపు. ఆఫ్రికా ఖండములోకి వెళితే అనేక దేశముల వారు చాలా నల్లగా ఉన్నవారు ఉన్నారు. అందుకనే దానిని చీకటి ఖండమని కూడా అన్నారు. తెల్లవారు ఆ నల్లని రంగులో ఉన్నవారిని చూచి ద్వేషించేవారు, బహుచులకనగా చూచేవారు. కానీ ఈవేళ దేవుని అగ్నిజ్వాల వంటి నేత్రములకు నీ మనసులో కొద్దిగానైనను, గొప్పగానైనను, చిన్నగానైనను, పెద్దగానైనను వ్యత్యాసము ఏమీ లేదు. కానీ అందరూ పాపము చేసి అనే మాటను బట్టి ప్రతి మానవుడు కూడా పాపము అనే చీకటి, పాపము అనే నల్లని రంగు కలిగిన వాడుగా ఉన్నాడు. సాధారణంగా మనం అంటుంటాం, ఆ సాతానుడు చీకటివాడు, నల్లటివాడు. అతను ఎంత నల్లగా ఉన్నాడు, అంతకంటే నల్లగా ఇంకెవరు లేరు అని. భయంకరుడు, దుష్టుడు. సాతాను భయంకరుడు, దుష్టుడు, హాని చేయువాడు, కీడు చేయువాడు. సాతానుడు హంతకుడు, నరహత్య చేయువాడు. సాతానుడు ద్వేషించువాడు, పగను కలిగించేవాడు, పగను కలిగినవాడు. ఎంత దుష్ట స్వభావమో సాతాను స్వభావము. పండు తినగానే, పాపము చేయగానే సాతాను స్వభావము మనిషిలోనికి వచ్చి పగడముల వలె ఉన్నవారు, శుద్ధముగా ఉన్నవారు, తెల్లని రంగులో ఉన్నవారు, బొగ్గు కంటే నలుపైపోతే వీధులలో వారిని చూచిన వారు ఆనవాలు కట్టలేనంతగా నల్లబడిపోయారు. ప్రతిరోజు అద్దంలో నిన్ను చూచుకుంటా. ఈవేళ కూడా నీవు అద్దంలో చూచుకుని ఎలాగున్నావో, అందరిలోకి వెళుతున్నాను, బాగున్నాను లేదో అని చూచుకుని ఉంటారు. కానీ నీ మనసును చూచుకున్నావా? అద్దంలో చూచుకున్నావు? కొందరంటారు, నేను ఎలాగున్నాను, బాగున్నానా? వారు అద్దంలో చూచుకున్నా ఇంకా అడుగుతూ ఉంటారు. అంటే వారి ఉద్దేశం ఏమిటి? అందముగా కనబడాలనే కదా. దేవుని సన్నిధిలోకి వెళ్ళావా? దేవుని గ్రంథమైన బైబిల్ దగ్గరకు వచ్చావా? నీవెలాగున్నావో నీవు చూచుకున్నావా? బహుశా నీవు దేవుని సన్నిధిలో చూచుకో. ఏకాంత స్థలమును కోరుకొని, ఏకాంత స్థలమును చేరుకొని నీ హృదయం ఎలాగున్నదో చూచుకో. నీ హృదయాన్ని ఎవరు చూడలేరు. నీ వేషమును, నీ వస్త్రములను చూడగలరు, నీ అలంకారమును, నీ శారీరక అందాన్ని ఎదుట ఉన్నవారు చూడగలరేమో, కానీ నీ మనస్సు ఎలాగున్నదో చూడలేరు. కానీ దేవుడు ప్రతి వారి మనస్సును ఎరిగినవాడు గనుక దేవుడు నిన్ను చూస్తున్నాడా? దేవుని వెలుగులో లేదా ప్రభు యొక్క ముఖకాంతిలో ఎవరిని వారే చూచుకుంటే ఎలాగున్నారంటే నల్లగా ఉన్నారు. మస్సూచికము అని వచ్చేది, ఇప్పుడు చాలా వరకు ఎక్కడా మాట వినబడడం లేదు. అది రాగానే ముఖమంతా ఏమైపోయేవి? ముఖమంతా పొక్కులు పొక్కులుగా, కడకది తగ్గిపోయేటప్పుడు గుంటలు చేసి మారిపోయిన తర్వాత చూచుకుంటే ముఖమంతా గుంటలు గుంటలే. వారు వారికే నచ్చరు, చూచుకున్న వారికి వారి రూపమే నచ్చదు. ఏమిటి? ఎంత అందంగా ఉండేవాడిని, ఎంత అందముగా ఉండేదాన్ని, నా ముఖం ఎలాగైందే. ఇతరులకు ఆ ముఖాన్ని చూపించలేక 10 మందిలో తలదించుకుంటారు. ముసుగు వేసుకొని కనబడకుండా చాటుగా ఉండాలనుకుంటారు. కానీ దేవునికి చాటేది? దేవుని ఎదుట దాగి ఉండగలిగినటువంటి వాడు ఎవడు? నీ ముఖం ఎలాగుందో నువ్వు చూచుకున్నా చూచుకోలేకపోయినా నీ మనస్సు ఎలాగుందో నీకు తెలుసు. బైబిల్ దగ్గరికి రా. ఏది పాపము అది ఎత్తి చూపించుచు గద్దించి నేర్పించు గ్రంథమేది. పాపాత్ములకు మోక్ష పదము,
స్పష్టముగా కనపరిచి నడిపించు గ్రంథమేది? దేవుండునొక్కడే, దేవావతారుని కథయునొక్కటే అను గ్రంథమేది?